హలో ఆల్. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు కంప్యూటర్‌లో హార్డ్‌వేర్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. హార్డ్‌వేర్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. లైక్ ఏంటి అంటే గనక ఇన్‌పుట్ డివైస్, అవుట్‌పుట్ డివైస్ అండ్ స్టోరేజ్ డివైస్. సో, ఇవన్నీ కూడా హార్డ్‌వేర్‌కి సంబంధించిన పార్ట్స్. ఏవైతే ఇన్‌పుట్ డివైజెస్‌లో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ అలానే అవుట్‌పుట్‌లో అండ్ అలానే స్టోరేజ్ డివైజెస్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను ఏంటంటే గనక మీకు ఇన్‌పుట్ డివైజెస్‌లో మనకి కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్‌స్టిక్, లైట్ పెన్. సో, ఇవన్నీ కూడా ఇన్‌పుట్ డివైజెస్‌లో ఉంటాయి. అండ్ అవుట్‌పుట్ డివైజెస్‌లో మనకి మానిటర్, ప్రింటర్, స్పీకర్, ప్లాటర్. సో, ఇవన్నీ కూడా అవుట్‌పుట్ డివైజెస్‌కి సంబంధించినవి. అండ్ ఇందులో మనకి సాఫ్ట్‌వేర్ డివైజెస్‌కి సంబంధించి హార్డ్‌వేర్ డిస్క్, ఎస్ఎస్‌డి, సీడీ ఆర్ డీవీడీ, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్. ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్‌కి సంబంధించినయి. సో, ఈరోజు టాపిక్‌లో నేను డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది అవుట్‌పుట్ డివైజెస్ గురించి చెప్తాను. అండ్ ఇందులో మనకి అవుట్‌పుట్ డివైజెస్ అంటే ఏంటో చూద్దాము. సో, అవుట్‌పుట్ డివైజెస్ అంటే హార్డ్‌వేర్. ఇది ఒక టైప్ ఆఫ్ హార్డ్‌వేర్ డివైస్. అంటే హార్డ్‌వేర్ డివైజర్‌లో అవుట్‌పుట్ డివైజెస్ అనేది ఒక పార్ట్. అండ్ it is a hardware device receives data from the computer and displays the result to the users. ఈ అవుట్‌పుట్ డివైజెస్ ఏం చేస్తాయంటే గనక ఏదైతే కంప్యూటర్ రిసీవ్స్ ద డేటా ఫ్రమ్ కంప్యూటర్ నుంచి డేటాని రిసీవ్ చేసుకొని యూజర్స్‌కి రిజల్ట్ అనేది ఇస్తది. అంటే గనక రిజల్ట్‌ని మానిటర్‌లో డిస్‌ప్లే చేస్తది. సో, దాన్నే మనం అవుట్‌పుట్ డివైజెస్ కింద తీసుకుంటాము. అండ్ ఇందులో మనకి అవుట్‌పుట్ డివైజెస్ అంటే గనక టైప్స్ అనేది ఉంటాయి. ఈ టైప్స్ ఏంటి అంటే గనక సాఫ్ట్ కాపీ అవుట్‌పుట్ అండ్ హార్డ్ కాపీ అవుట్‌పుట్. సో, వీటిలో మనకి 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఈ 2 టైప్స్ మనకి సాఫ్ట్ కాపీ అవుట్‌పుట్ అండ్ హార్డ్ కాపీ అవుట్‌పుట్. సో, ఇందులో మనకి సాఫ్ట్ కాపీ ఏం చేస్తదంటే గనక అవుట్‌పుట్ డిస్‌ప్లేడ్ ఎలక్ట్రానికల్లీ. ఏదైతే అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే చేస్తదో అది జస్ట్ ఎలక్ట్రానికల్‌గా అంటే టెంపరరీగా మాత్రమే డిస్‌ప్లే చేస్తది. వాటిలో ఎగ్జాంపుల్స్‌గా చూసుకుంటే మనకి మానిటర్, ప్రొజెక్టర్, స్పీకర్ ఇవన్నీ కూడా జస్ట్ టెంపరరీగా మాత్రమే మనకి అవుట్‌పుట్ అనేది చూపిస్తది. హార్డ్‌వేర్ కాపీ అవుట్‌పుట్ అంటే ఏంటి? సో, ఇందులో మనకి అవుట్‌పుట్ అనేది ప్రింటెడ్ ఆన్ పేపర్. ఏదైతే మనకి పర్మనెంట్‌గా అవుట్‌పుట్ అనేది కనిపిస్తదో లైక్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ప్రింటర్, ప్లాటర్. ఇవి ప్రింటర్ ఏం చేస్తది మనకి ఏదైనా కావాల్సిన డేటాని మాన్యువల్‌గా ప్రింట్ చేసి ఇస్తది. సో, అది ఏదైతే ఉందో మనకి హార్డ్ కాపీ అవుట్‌పుట్ కిందకొస్తది. ఎందుకు అంటే మనకి మాన్యువల్ అంటే పర్మనెంట్‌గా మనకి అవుట్‌పుట్ అనేది ఉంటది కాబట్టి దాన్ని మనం హార్డ్ కాపీ అవుట్‌పుట్ కింద తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ మనం ఏవైతే అవుట్‌పుట్ డివైజెస్ ఉన్నాయో వాటిల్లో ప్రతి ఒక్క పార్ట్ గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాము. ఫస్ట్ మనం అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మానిటర్. మానిటర్ ఈజ్ అవుట్‌పుట్ డివైస్ దట్ డిస్‌ప్లేస్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో అండ్ గ్రాఫిక్స్ ఫ్రమ్ కంప్యూటర్. సో, ఏంటంటే గనక మానిటర్ అనేది మనకి లైక్ ఇమేజెస్‌ని కానివ్వండి, టెక్స్ట్‌ని కానివ్వండి, ఇలా వీడియోస్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ డిస్‌ప్లే మాత్రమే చేయగలదు మానిటర్ అనేది. ఇందులో మనకి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ యూ వీడీయూ అంటే విజువల్ డిస్‌ప్లే యూనిట్. ఇది ఒక మీకు ఏదైతే ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌డిసి ఇవన్నీ గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో షార్ట్‌కట్ అంటే బిట్స్ లాగా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. ఈ షార్ట్‌కట్ ఇచ్చి లైక్ మానిటర్ ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అని కూడా అడుగుతారు. ఆప్షన్స్‌లో మీకు వీడీయూ, ఎస్ఎస్‌డి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 ఆప్షన్స్ అనేది డిస్‌ప్లే చేసి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇదొక మీకు ఆర్ఆర్‌బీలో కానివ్వండి, ఎన్‌టీపీసీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో ఇది యూజ్ అవుతుంది. అండ్ మనకి మానిటర్‌లో కొన్ని పార్ట్స్ అయితే ఉంటాయి. మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాము. సో, మెయిన్ పార్ట్స్‌లో మనకి స్క్రీన్, డిస్‌ప్లే ప్యానెల్. సో, మెయిన్‌గా కావాల్సింది మనకి స్క్రీన్. ఎందుకంటే మానిటర్ అనేది మనకి స్క్రీన్, స్క్రీన్ నుంచే మనం ఏదైనా రిజల్ట్‌ని చూడగలం. అంటే స్క్రీన్ అనేది డిస్‌ప్లే చేసిద్ది. యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిల్ని క్లియర్‌గా స్క్రీన్ మీద మాత్రమే చూడగలరు. సో, ఇది కూడా ఒక అవుట్‌పుట్ డివైస్‌లో పార్ట్. సో, కంట్రోల్ బటన్స్ అండ్ అలానే పవర్ సప్లై అనేది కూడా ఉండాలి. మనం ఇచ్చే ఇన్‌పుట్‌ని అది తీసుకొని మనకి అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేసిద్ది మానిటర్. అండ్ అలాగే ఇక్కడ డిస్‌ప్లే సర్క్యూట్ అనేది కూడా మంచిగా ఉండాలి. సో, ఇవన్నీ కూడా మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద మానిటర్ అండి. మానిటర్‌లో ఇవన్నీ కూడా మెయిన్ పార్ట్స్.
అండ్ అలానే మనకి టైప్స్ ఆఫ్ మానిటర్లో మనకి 3 టైప్స్ ఉంటాయండి మెయిన్గా. సో లైక్ ఇందులో టైప్స్ ఏమేమి ఉన్నాయి అంటే కనుక సిఆర్టీ మానిటర్ అంటే క్యాథోడ్ రే ట్యూబ్. ఇదేంటి అంటే కనుక మనకి సిఆర్టీ ఫుల్ ఫామ్ అండి, క్యాథోడ్ రే ట్యూబ్ అనేది. అండ్ ఇవి వచ్చేసి మనకి అంటే ఓల్డెన్ డేస్లో వాడిన కంప్యూటర్ ఇది. సో ఓల్డ్ టైప్ మానిటర్, లార్జ్ అండ్ హెవీ. ఇవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ అలానే హెవీగా కూడా ఉంటాయి. అండ్ యూజెస్ ఎలక్ట్రాన్స్ బీయింగ్ టెక్నాలజీ. యూజెస్ అనేవాళ్ళు బీయింగ్ టెక్నాలజీని యూజ్ చేసేవాళ్ళు ఇన్ దిస్ క్యాథోడ్ రే ట్యూబ్లో. ఇవి కూడా మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉందండి. బిట్స్ ఫామ్లో అడగచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్సిడి మానిటర్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇవేంటి అంటే కనుక మనకి 2 టైప్స్ ఇప్పుడు వాడుతున్నారండి, ఎల్సిడి, ఎల్ఈడి. సో వీటి గురించి ఎల్సిడి మానిటర్ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకి థిన్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ అలానే ఇట్ యూజెస్ లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీ. ఏదైతే టెక్నాలజీ ఇందులో వాడారో అది వచ్చేసి క్రిస్టల్ టెక్నాలజీ అండి, లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీ. అండ్ ఇందులో మనకి కన్స్యూమ్స్ లెస్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మనకి లెస్ ఎలక్ట్రిసిటీ అనేది కన్స్యూమ్ చేస్తారు. ఇవి యూజ్డ్ ఇన్ మెయిన్ కంప్యూటర్స్లో యూజ్ చేస్తారు, ఇప్పుడు మెయిన్గా వాడుతున్నారు కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఎల్ఈడి మానిటర్ లైట్. సో ఇందులో ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, ఫుల్ నేమ్ వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఇవి కూడా మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీలో షార్ట్ కట్స్ ఫామ్లు ఈ షార్ట్ కట్ ఇచ్చి ఫుల్ నేమ్ అడగచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు కాన్సెప్ట్ వస్తే కనుక మీరు ఎలాంటి బిట్ ఇచ్చినా కానీ మీరు ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ గుర్తుంటే ఐడెంటిఫై చేయగలుగుతారు, లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఎప్పుడైనా మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఇందులో మనకి ఎల్ఈడిలో అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ ఎల్సిడి, వెరీ థిన్ స్క్రీన్, బెటర్ బ్రైట్నెస్ అండ్ పిక్చర్ క్వాలిటీ. బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎనర్జీ అని కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ మోస్ట్గా ఇవి ఎక్కడ వాడుతున్నారు అంటే కనుక కంప్యూటర్స్లో, ఎల్ఈడి మానిటర్స్లో బాగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎల్ఈడికి డిఫరెన్సెస్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నేను ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కనుక మీకు ఎక్కడ చూసుకున్నా కూడా మీకు కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి లేదండి. సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఫిక్స్ అయ్యి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. నేను పెట్టే ప్రతి వీడియోలో మీకు కాన్సెప్ట్ అనేది ముందు ఉంటుంది, తర్వాత నేను మీకు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రిజల్యూషన్. అసలు ఈ పిక్సెల్స్ ఇవన్నీ కూడా ఎంత సైజ్ ఉంటే మనకి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి రిజల్యూషన్. ఇక్కడ రిజల్యూషన్ మీన్స్ క్లారిటీ ఆఫ్ ద స్క్రీన్ ఇమేజ్. అంటే రిజల్యూషన్ అంటే స్క్రీన్ ఇమేజ్ ఎంత క్లారిటీగా ఉంది అంటే ఎంత పిక్సెల్ ఉంటే ఎంత క్లారిటీ అనేది ఉంటుంది. సో 920x1 1080 పిక్సెల్ అనేది ఉండాలి. సో ఇక్కడ హయ్యర్ రిజల్యూషన్ ఈక్వల్ టు బెటర్ ఇమేజ్ క్వాలిటీ. ఎక్కడైతే హయ్యర్ రిజల్యూషన్ అనేది ఉంటుందో అది మనకి బెటర్ ఇమేజ్ ఆర్ బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ పిక్సెల్. అసలు పిక్సెల్ అంటే ఏంటి? A pixel is the smallest unit of a digital image on the screen. ఏదైతే డిజిటల్ ఇమేజ్ ఉందో స్క్రీన్ మీద, మోర్ పిక్సెల్ ఈక్వల్ టు క్లియర్ ఇమేజ్. పిక్సెల్ ఎంత హైగా ఉంటే అది క్లియర్ ఇమేజ్ అంతగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ మోడర్న్ మానిటర్స్. సో అసలు అడ్వాంటేజెస్ ఏంటి, ఈ మోడర్న్ మానిటర్స్ వల్ల యూజ్ ఏంటి? సో హై రిజల్యూషన్ డిస్ప్లే. రిజల్యూషన్ డిస్ప్లే అనేది హైగా ఉంటుంది. ఏదైతే మనకి డిస్ప్లే ఇస్తుందో అది క్వాలిటీతో ఉంటుంది. అండ్ లెస్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్. ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో పవర్ కన్సంప్షన్ అనేది కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. థిన్ అండ్ లైట్ వెయిట్. ఈ మానిటర్స్ అనేది థిన్ అండ్ లైట్ వెయిట్గా ఉంటాయి మోడర్న్ మానిటర్స్ అనేది. బెటర్ పిక్చర్ క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ మానిటర్ గురించి అయితే డీటెయిల్గా అర్థమైంది కదా. నెక్స్ట్ మనం సెకండ్ దాని గురించి చూద్దాము. సెకండ్ వన్ వచ్చేసి ప్రింటర్ ఏం చేస్తుంది? అసలు నార్మల్గా చూసుకుంటే ప్రింటర్ అనేది ప్రింట్ చేసిద్ది. మనకి ఏదైనా డేటా కావాలంటే ప్రింటింగ్ అనేది తీసుకుంటాము. ఆధార్ కార్డు కావాలంటే ప్రింట్ తీసుకుంటాము. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ కావాలి అనుకుంటే ప్రింట్ తీసుకుంటాం. మనకి ఏదైతే కావాలి మాన్యువల్గా కావాలనుకున్న వాటిని మనం ప్రింటింగ్ అనేది తీసుకుంటాము. సో ఇందులో చూసుకుంటే ఏ ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ దాట్ కన్వర్ట్స్ ద డిజిటల్ డేటా ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఇంటూ ప్రింటెడ్ ఫామ్ ఆన్ పేపర్. సో ఏదైతే మనకి
నార్మల్‌గా ఉంది లేదా ఏదైనా మానిటర్‌లో డేటా ఉంది. ఆ మానిటర్‌లోది మనకి మాన్యువల్‌గా కావాలి అనుకున్నప్పుడు మనం ఒక హార్డ్ కాపీ అనేది తీసుకుంటాం. ఈ హార్డ్ కాపీ అనేది ప్రింటర్ ప్రింట్ చేసి మనకిస్తేనే మనకు హార్డ్ కాపీ అనేది వస్తుంది. అండ్ ఈ ప్రింటర్‌లోనే మనకి డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి. ప్రింటర్‌లో టైప్స్ చూసుకుంటే గనక మనకి ఇంపాక్ట్ ప్రింటర్ అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఇంపాక్ట్ ప్రింటర్ అంటే ఏంటి? నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అంటే ఏంటో చూద్దాము. ఇంపాక్ట్ ప్రింటర్ అంటే దీస్ ప్రింటర్స్ ప్రింట్ బై స్టికింగ్ అండ్ ఇంక్ రిబ్బన్ ఆన్ పేపర్. ఇది లైక్ ఏంటంటే డాట్స్‌గా అట్లా ప్రింట్ చేస్తూ ఉంటది ఇంపాక్ట్ ప్రింటర్. అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. దీస్ ప్రింటర్స్ డస్ నాట్ స్ట్రైక్ ద పేపర్. ఇదేంటి అంటే గనక ఇందులో లైక్ ఇది ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళండి. ఇదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేది. ఎందుకంటే గనక ఇది మనకి దీస్ ప్రింటర్స్ ఏం చేస్తాయి స్ట్రైక్ అంటే అలాంటి డాట్స్ లేకుండా నీట్‌గా ప్రింట్ చేసి ఇస్తది. సో, అందుకని ఇప్పుడు అందరూ కూడా ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇవొచ్చేసి ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళు. ఇంకా అంటే ఇంక్‌తో ప్రింట్ చేయడం గానీ అట్లాంటి వాటిని మనం ఇంపాక్ట్ ప్రింటర్స్ కింద తీసుకుంటాము. అండ్ అసలు వీటి యొక్క ఫ్యూచర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో, ఎగ్జాంపుల్స్‌గా చూసుకోండి అసల ఇంపాక్ట్ ప్రింటర్‌లో ఏమేమి ఉంటాయి. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, డైజీ వీల్ ప్రింటర్, లైన్ ప్రింటర్. ఇవన్నీ కూడా మీకు ఇంపాక్ట్ ప్రింటర్ కింద వస్తాయి. అంటే ఓల్డెన్ డేస్‌లో ఇవి ఎగ్జాంపుల్‌గా చెప్పారు. ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇవొచ్చేసి మీకు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఏవైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నారో వాటికి ఎగ్జాంపుల్స్. ఇంక్ జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్, థర్మల్ ప్రింటర్. సో, అసలు వీటి వల్ల యూజెస్ ఏంటి? అంటే ఓల్డెన్ డేస్‌కి ఇప్పటికి డిఫరెన్స్ అనేది ఉండాలి కదా! కొంచెం అప్‌గ్రేడ్ అవ్వాలి కదా! వాటి యొక్క ఫ్యూచర్స్ అనేవి చూద్దాం. సో, ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసిన ఇంపాక్ట్ ప్రింటర్స్‌కి ఏంటంటే వాయిసీ అంటే నాయిస్ అనేది ఎక్కువగా ఉండేది. అండ్ ఆల్సో స్లో స్పీడ్ అనేది కూడా చాలా స్లోగా ఉండేది. లో ప్రింటింగ్ క్వాలిటీ కూడా అంత ఉండేది కాదు. చాలా లోగా ఉండేది. అండ్ ఇందులో చూసుకుంటే గనక మీరు యూజ్డ్ ఫర్ బిల్స్ అండ్ రిసిప్ట్. ఇవి ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే గనక బిల్స్‌కి, రిసిప్ట్స్‌కి వాటిలికి యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇందులో ఫ్యూచర్స్ చూసుకుంటే క్వైట్ అంటే చాలా సైలెంట్‌గా ఉంటాయి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఆల్సో ఫాస్ట్‌గా ఉంటాయి. హై క్వాలిటీ ప్రింటింగ్ అనేది కూడా హై క్వాలిటీలో ఉంటుంది. వీట్లి గురించి అయితే మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ప్రింటింగ్ గురించి అయితే మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వన్ వచ్చేసి స్పీకర్స్. ఈ స్పీకర్స్‌లో ఏంటంటే గనక ఇది కూడా ఒక అవుట్‌పుట్ డివైస్‌లో థర్డ్ వన్. ఏదైతే అవుట్‌పుట్ డివైస్. సో, స్పీకర్ అంటే ఏంటో చూద్దాం. A speaker is an output device that converts the digital signal from a computer into sound. అంటే ఆడియో ఇన్పుట్, అవుట్పుట్ ఇలా ఉంటాయి కదా! ఆడియో అవుట్పుట్ ఏదైతే ఉందో వాటిల్ని మనం ఈ స్పీకర్ కింద డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే స్పీకర్స్ అంటే ఏంటి నార్మల్‌గా మనకి సౌండ్ అనేది డిజిటల్ అంటే బయటకొస్తూ ఉంటుంది ఆడియో అవుట్పుట్. సో, దాన్ని కూడా మనం అవుట్పుట్ కిందే కన్సిడర్ చేస్తాము. అండ్ ఇట్ అలౌస్ యూజర్స్ టు హియర్ మ్యూజిక్, అలర్ట్ వాయిస్ అండ్ అదర్ సౌండ్స్ ఫ్రమ్ ద కంప్యూటర్. సో, ఏదైతే స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పీకర్స్ అనేవి లైక్ కంప్యూటర్‌లో గూడా ఉంటాయి. ఫోన్‌లో కూడా ఉంటాయి. ఆ స్పీకర్స్ ఉండడం వల్లే మనం అవుట్పుట్ అంటే మనం వాయిస్ అనేది బయటికి వినగలుగుతున్నాము. సో, వీటిల్లో మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి గూడా ఉంటాయండి. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ స్పీకర్ అండ్ ఎక్స్టర్నల్ స్పీకర్. ఇంటర్నల్ స్పీకర్ అంటే బిల్ట్ ఇన్ ఏదైతే సిస్టమ్ లోపల ఉంటుందో వాటిని ఇంటర్నల్ స్పీకర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎక్స్టర్నల్ స్పీకర్స్ అంటే ఏవైతే మనం ఔట్ సైడ్ యూజ్ చేస్తామో అంటే యూఎస్‌బీ ద్వారా మనం సిస్టమ్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. లైక్ టీవీస్ ఉంటాయి. టీవీస్ నుంచి మన స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకొని వింటూ ఉంటాం సౌండ్ అనేది. సో, వాటిని ఎక్స్టర్నల్ స్పీకర్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇంటర్నల్ స్పీకర్ అంటే బిల్ట్ ఇన్‌సైడ్ ద ల్యాప్‌టాప్స్ ఆర్ మానిటర్స్. మానిటర్స్ లోపల కానీ, ల్యాప్‌టాప్స్ లోపల కానీ బిల్ట్ ఇన్‌గా ఉంటాయి. వాటిని ఇంటర్నల్ అంటాము. ఎక్స్టర్నల్ అంటే గనక కనెక్టెడ్ త్రూ యూఎస్‌బీ ఆర్ ఆడియో జాక్. ప్రొవైడెడ్ బెటర్ సౌండ్ క్వాలిటీ. యూఎస్‌బీ ద్వారా కనెక్ట్ చేసుకున్నాము. సో, ఎందుకు అంటే గనక బెటర్ క్వాలిటీ అనేది రావాలి మనకి సౌండ్ క్వాలిటీ. అందుకని చెప్పి మనం ఇలా కన్సిడర్ చేసుకుంటాము. సో, స్పీకర్స్ గురించి అయితే చాలా తక్కువే ఉంటుంది. ఈజీగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నేచురల్లీ వాడేవేనండి. బట్ మనకి ఎగ్జామ్‌లో గుర్తురావు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాటర్. ప్లాటర్ అంటే ఏంటి? చాలా మందికి తెలిసి ఉండదు కూడా. ఈ ప్లాటర్ అనేది కూడా ఒక అవుట్‌పుట్ డివైసేనండి. అవుట్‌పుట్ డివైస్‌లో మనం 4 ఉంటాయి. ఆ 4 గురించి ఇది ఫోర్త్ వన్. ఏ ప్లాటర్ ఈజ్ యాన్ అవుట్‌పుట్ డివైస్ యూజ్డ్ టు ప్రింట్ ద లార్జ్ గ్రాఫిక్స్, డ్రాయింగ్స్ అండ్ డిజైన్స్ విత్ హై ప్రొఫిషన్. ఏదైతే ప్లాటర్ ఉందో ఈ ప్లాటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే గనక ఏవైతే ప్రింట్ అంటే లార్జ్ గ్రాఫిక్ డిజైన్స్ ఉంటాయో, డ్రాయింగ్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఏవైతే హై క్వాలిటీలో కావాలి
అంటే మాన్యువల్‌గా లైక్ డిజిటల్‌గా కావాలనుకుంటే గనక మీరు ఈ ప్లాటర్‌ని యూజ్ చేసుకొని డ్రాయింగ్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అసలు వీట్ల వల్ల యూజ్ ఏంటి? వీట్ల వల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో, అసలు ప్లాటర్స్ వల్ల యూజ్ ఏంటి? దీనివల్ల మనం అంటే మ్యాప్స్‌ని ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇంజినీర్ డిజైన్స్‌ని చేసుకోవచ్చు. బిల్డింగ్ ప్లాన్స్‌ని డ్రా చేసుకోవచ్చు. సీఏడీ అంటే సీఏడీ డ్రాయింగ్స్ అని ఉంటాయి. సో, వాటిని కూడా మనం డిజైన్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు బై యూజింగ్ ద ప్లాటర్. దీనివల్ల ఇవన్నీ కూడా యూజెస్ అండి. అండ్ ఇందులో మనకి టైప్స్ కూడా ఉంటాయి. సో, ఈ టైప్స్ గురించి అయితే చూద్దాము. ప్లాటర్‌లో మనకి ఫ్లాట్ బెడ్ ప్లాటర్ అండ్ డ్రమ్ ప్లాటర్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. అసలు ఈ 2 టైప్స్ ఎందుకు వాడతారు? దేనివల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఫ్లాట్ బ్లెడ్ ప్లాటర్ అంటే గనక పేపర్ ఈస్ ప్లేస్డ్ ఫ్లాట్ ఆన్ ద సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్ మీద పేపర్ అనేది ప్లేస్ చేసి ఉంటది. ఏంటంటే పెన్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటది డ్రా చేయడానికి. పేపర్ అనేది మూవ్ అవ్వదు. సర్ఫేస్ మీదే పేపర్ ఉంటది. పెన్ మాత్రమే మూవ్ అవుతూ డ్రాయింగ్ అనేది చేస్తది ఈ ఫ్లాట్ బెడ్ ప్లాటర్ మీద. అండ్ డ్రమ్ ప్లాటర్ అంటే ఏంటి? డ్రమ్ ప్లాటర్ అంటే ఒక రోల్డ్ అంటే లైక్ ఒక డ్రమ్ మీద రొటేట్ అవుతూ ఉంటది. పేపర్ ఏదైతే ఉందో అది డ్రమ్ మీద రొటేట్ అవుతూ ఉంటది. పెన్ మూవ్స్ టు డ్రా ద ఇమేజ్. పెన్ అనేది మూవ్ అవుతూ ఉంటది డ్రా చేయడానికి. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే గనక ఫ్లాట్ బెడ్ ప్లాటర్ వచ్చేసి సర్ఫేస్ మీద పేపర్ అనేది ఉంటది. పేపర్ అనేది మూవ్ అవ్వదు. డ్రమ్ ప్లాటర్‌లో ఏంటంటే గనక పేపర్ అనేది మూవ్ అవుతూ ఉంటది. అంటే రొటేట్ అవుతూ ఉంటది. పెన్ కూడా మూవ్ అవుతూ ఉంటది ఇమేజ్‌ని డ్రా చేయడానికి. సో, వీటి డిఫరెన్స్ చూసాం కదా! ఇప్పుడు ఫ్యూచర్స్ అయితే చూద్దాం. ఫ్యూచర్స్ వచ్చేసి మనకి వెరీ హై యాక్యురసీ. యాక్యురసీ అనేది చాలా హైగా ఉంటుంది ఈ ప్లాటర్‌లో. అండ్ యూజ్డ్ ఫర్ ద లార్జ్ సైజ్ ప్రింటింగ్. ఏవైతే లార్జ్ సైజ్ ప్రింటింగ్స్ ఉన్నాయో వాటిల్ని ప్రింట్ చేయడానికి ఈ ప్లాటర్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఈ ప్లాటర్ అనేది యూజ్ అవుతది. అండ్ ప్రింట్స్ వెక్టార్ గ్రాఫిక్స్. ఏవైతే వెక్టార్ గ్రాఫిక్స్ ఉంటాయో ఇవేంటి అంటే గనక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ చేయాలి అంటే గనక వీటిల్ని గ్రాఫిక్స్ టైప్‌లో చూస్తే వాళ్ళకి ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. కాబట్టి ఈ ప్లాటర్‌ని యూజ్ చేస్తారు ఇలాంటి ఫ్యూచర్స్ అప్పుడు. సో, మీకు గాని వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను మీకు డైలీ ఏదైతే కంటెంట్ ఉందో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్‌ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. లైక్ మీరు ఎలాంటి గ్రూప్స్‌కి ప్రిపేర్ అయినా మీకు కంటెంట్ అనేది గుర్తుంటే గనక మీరు ఎలాంటి బిట్ ఇచ్చినా మీరు చేయగలరు. లేదు మీరు ర్యాండమ్‌గా బిట్స్ చూసుకుంటూ వెళ్ళిపోతే అసలు మీకు కంటెంట్ తెలియకుండా బిట్స్ ఎలా పెడతారండి? సో, ఎప్పుడైనా సరే మీరు కంటెంట్‌ని నేర్చుకోండి. నా ఛానల్‌లో నేను ప్రతిదీ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తానండి. మీకు ఎలాంటి ఆర్ఆర్‌బీ కానివ్వండి, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! సో, వాటిల్లో వచ్చే టాపిక్స్ గురించి నేను కంప్లీట్‌గా మీకు ఆన్సర్స్ అంటే టాపిక్ వైస్‌గా డీటెయిల్‌గా పెడుతూ ఉంటాను. వీటిని నేర్చుకుంటూ మీరు బిట్స్ అనేది సాల్వ్ చేసుకోండి. ఈ బిట్స్ అనేది కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఏదైతే ఇప్పుడు నేను వీట్ల మీద అవుట్‌పుట్ డివైజెస్ మీద నేను మీకు వీడియో అనేది చేశాను కదా! థియరీ. సో, వీట్ల మీద బిట్స్ అనేది చేయడం కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, నా ఛానల్ మీకు వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.